అంతే బావ. ఈ అమ్మాయిల అవసరం కోసం మనీని మనల్ని వాడుకు పాడుతారు. వాళ్ళకి తినడానికి తిండి, తిరగడానికి బండి, ఆ తిన్న తరగడానికి మనం ఉంటే చాలు. ఏదో ఆ అంబానీ దయ వల్ల మనకి రీఛార్జ్ బాధలు తప్పనివి కానీ, అయినా కొంతమంది అమ్మాయిలు వాటి నుంచి కూడా మిస్డ్ కాల్ ఇస్తుంటే ఏం చేయాలో తెలియక మన అబ్బాయిలు అల్లాడిపోతున్నారు సార్. ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా తెచ్చిపెట్టి మనం వాళ్ళ నాన్న పాకెట్ మనీ సేవ్ చేస్తున్నాం. వాళ్ళకే కనుక విశ్వాసం ఉంటే వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో మన ఫోటోలు ఉండాలి సార్. నీకు తెలియదు బావా, వాళ్ళ చిన్న చిన్న ఆనందం కోసం చంద్రమండలాన్నే కొనేయాలంటారు. కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్కి సిటపట్లాడుతుంటారు. అసహించుకోవడం వాళ్ళ నైజం, సర్దుకుపోవడం మన సంస్కారం. బిర్యానీలు వాళ్ళకి పెట్టి ఫ్రైడ్ రైస్లు మనం తింటాం, బట్టలు వాళ్ళకి కొని పెట్టి తిప్పలు మనం పడతాం. అదే అప్పుల చిట్ట బయటపడితే ఇంట్లో వాళ్ళకి చెప్పు దెబ్బలు కూడా తింటాం. వాళ్ళని ఐస్ క్రీమ్ పార్లర్ని, బ్యూటీ పార్లర్ని తిప్పి తిప్పి ఉన్న చెప్పులు ఉంచుకున్న డబ్బులు అరక్కుంటాం, కానీ ఏం ఉపయోగం ఉండదు. ఫేస్బుక్ నుంచి పాస్బుక్ దాకా, పానీపూరి నుంచి పబ్బుల దాకా. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, మన అబ్బాయిలు తాగేసిన బీరు బాటిల్ అమ్మైనా సరే వాళ్ళకి బిర్యానీ. కానీ ఏ ఒక్క అమ్మాయినా కనీసం దాని మేకప్ కిట్ అమ్మి మనకి ఫ్రైడ్ రైస్ ఇప్పించిందా?